ధనుస్సు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా శుక్ర కుజ కేతు గ్రహాలు 3వ రాశిలో, తృతీయ స్థానం విక్రమ స్థానం, దుశ్చిక్య స్థానం కూడా. ఈ 3వ రాశిలో ఉన్న గ్రహం ఏం చేస్తుంది? ప్రధానంగా బాగా ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలకి విశేషమైన శుభాలు ఉంటాయి. ఈ క్రమంలో 1-2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. మనోబలం తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాల మేరకే పనిచేయండి. అధికారుల నుండి ఒత్తిడి ఉన్న ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సమయానికి పనిచేసి సమయానుకూలంగా ఆహారం తీసుకొని విశ్రాంతి తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారాగా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యయభారం ఉన్న శుభప్రదంగానే గడుస్తుంది. భవిష్యత్తులో ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. ఎందుకంటే ఏలినాడు శని ఉన్నప్పుడు తగినంత ఆర్థిక వ్యవస్థ చేతిలో ఉండదు. ఏదో ఒక విధంగా ఆర్థిక సంబంధమైనటువంటి ఇక్కట్లు ఉంటాయి. వాటిని అధిగమించాలి అంటే మనం ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. ఇంట్లోని వారితో అనవసరంగా మనస్పర్ధలు తెచ్చుకోవద్దు. చిన్న చిన్న విషయాలకు చికాకు పడకుండా చూడండి. ప్రశాంతంగా పనులు చేసుకుంటూ పోతే ఏ సమస్య రాదు. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మంచి ఆత్మస్థైర్యం కలగాలంటే ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేయాలమ్మా. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా ఆంజనేయ స్వామి, రాముల వారు లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఈ సందర్శనాలు చేసినట్లయితే వాళ్ళకి శక్తి పెరుగుతుంది, మనోబలం కూడా వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ దశమస్థ గురుగ్రహ దోష ప్రభావం కనపడుతుంది కనుక శనగల దానం చేస్తే బుద్ధిబలం